వస్తే దీక్షా దివాస్ ఇవాళ స్పెషల్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఏదైతే ఉందో దాని గురించి మరి అలా భారీ ఎత్తున కార్యక్రమం చేపడతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఇవాళ దీక్షా దివాస్ అంటూ మరో 15 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటున్నాం. ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ చేసినటువంటి దీక్ష ఈ తెలంగాణ గతిని మార్చినటువంటి చరిత్ర దానికి ఉంది. ఆ డేటుకు ఉంది 29 తారీఖు. ఆ రోజు దీక్ష చేయటం వలన ఆయన చెప్పినటువంటి మాటలను ఈ రోజు కూడా మర్చిపోలేం. వస్తే తెలంగాణ జైత్ర యాత్ర, లేదంటే కేసీఆర్ శవయాత్రతోటి ఈ హాస్పిటల్ నుంచి పోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. మీరందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన చేయడానికి అవకాశం లేదు, ఆందోళన చేయొద్దు, శాంతియుతంగా ఉద్యమాలు చేయాలని మంచం మీద వండుకొని కూడా శాంతియుతంగా ఉద్యమం కోసం కేసీఆర్ గారు ఆలోచన చేశారు. అలాంటి ఉద్యమానికి దగ్గరుండి చూశాం కాబట్టి ఈరోజు అనిపిస్తుంది ఆయన పడ్డటువంటి బాధ, ఆ కుటుంబ సభ్యులు అనుభవించినటువంటి ఆ బాధ మన శత్రువుకు కూడా రాకూడదు. కేసీఆర్ ఆ రూమ్లు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పక్క రూమ్లో ఒకరు బయట చెప్పుకోలేనట్టు వాదంతో ఒకరినొకరు పట్టుకొని ఏడ్చారు. వచ్చినటువంటి తెలంగాణ వాదులు కూడా ఒకరినొకరు స్నేహితులు పట్టుకొని ఏడ్చారు. ఆఖరుకు 9వ రోజున ఆయన ఏకంగా చనిపోయిందనే వార్త బయటికి పోయింది. ఇంకా ఆ రోజు లోపలికి ఎవరిని పోనిస్తలేరు, వార్తనేమో బయటకు పోయింది. అసలు ఏం చేయాలో ఎక్కడదేమో తెలియదు. డీజీపీ, ఎస్పీ అందరు మొత్తం పోలీసు వచ్చేసి ఎక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు. వార్త బయటకు పోయింది. అది ఏది వాస్తవం తో బయటకు వెళ్ళి మొత్తం కొన్ని వేల మంది ఫోన్ల ద్వారా కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం చంపేస్తుంది, మీరందరు కలిసి ఆయన చంపుతున్నారు, కాపాడుకోండి అని చెప్పి అనేక వేల ఫోన్లు రావడంతో అప్పుడు డీజీపీతో మేము గొడవ చేస్తే అప్పుడు ఆయన లేదు మంచిగా ఉన్నాడు, నేను టీవీలో మాట్లాడిపిస్తా అని ఆయన ఒక్కడు లోపలికి పోయి మాట్లాడిపించి దాన్ని రిలే చేశారు. ఆ సంఘటన ఎట్లా ఉంటుంది? చనిపోయిందనే వార్త మేము అక్కడే ఉన్నాం. 9వ రోజు ఇంత ఘోరంగా ఉంటుందంటే అలాంటి దీక్షా దివస్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మలుపు తిప్పింది. 10 సంవత్సరాల తర్వాత ప్రజా తీర్పులతో మళ్ళీ అధికారం కోల్పోవటం, మళ్ళీ తెలంగాణ ధ్వంసం రూపం తీసుకోవటం, ఇవంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అతి తొందరలోనే తిరిగి ఇంకొక ప్రజా ఉద్యమం తొందరలో స్టార్ట్ అవుద్దని నాకు పూర్తి నమ్మకంతో ఉన్నా. ఈ తెలంగాణను కాపాడుకోవాలంటే ఇక దీనికి ఉద్యమాలే గతి, వేరే మార్గం లేదు. కాబట్టి కేసీఆర్ చెప్పిన రీతిలోనే ఉద్యమం జరగాలి, అది శాంతియుతంగా జరగాలి. ఎవరో రెచ్చగొట్టి హింస వైపు తీసుకపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా మొత్తం ఉద్యమకారులు, తెలంగాణ పిల్లలు, యువకులంతా కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను ఉద్యమకారులతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనమందరం కూడా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే తిరిగి ప్రజా విముక్తి పోరాటం జరగవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. 14 ఏళ్ళ సంవత్సరం కాలం కేసీఆర్ గారి పోరాటం అంతా ఇంత కాదు. అలాంటి వ్యక్తిని మన ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆనవాళ్ళు తీసేస్తా అని చెప్పి కూడా ఎన్నో వ్యాఖ్యలు చేయడం, అది వారు పెరిగినటువంటి సంస్కృతి, వారి కల్చర్. ఒకరు మాట్లాడితే నువ్వు ఎందుకు మాట్లాడినావని అనే ఇది లేదు మనకు. అది ఆయన నోరు, వాక్ స్వాతంత్రం ఉంది, ఎవడు ఏదన్నా మాట్లాడవచ్చు. మరి ఆయన పెరిగిన వాతావరణం ఎట్లుందో నాకు తెలియదు, కానీ మరి ఆయన ఆ విధంగా మాట్లాడితే ఆయన సంస్కారమే బయటపడుతుంది. తన పొలిటికల్ జీవితాన్ని తనే పాడు చేసుకుంటాడు, ఇంకెవరు చేయాల్సిన అవసరం లే. నీ నోరే నీకు శత్రువు. కాబట్టి అది అదుపులో పెట్టుకొని కాస్త చిన్న పెద్ద అనే మర్యాద పాటించి మాట్లాడవలసిందిగానే ఆయన కోరుతా ఉన్నా. అంత పెద్ద ఆయన కేసీఆర్ నీ గురించి ఏం మాట్లాడినప్పుడు ఆయన గురించి నువ్వు నోరు పారేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజల మనిషిగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, ఆ పదవి విలువ కాపాడు. వాస్తవాలు ఎవరిని ఉంటే చెప్పు. ఆనవాళ్ళు చేయటం నీ తరం నా తరం కాదు. కేంద్ర ప్రభుత్వమే ఏకమే కేసీఆర్ను చంపేయాలనే ప్రయత్నమే సక్సెస్ కాలేదు. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తావు? ఎవడి సావు ఎవడి చేతిలో లేదు. ఆనవాళ్ళు దూడిపేసే సంగతి నువ్వు పక్కన పెట్టి మీ నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని పెద్దవాళ్ళ గురించి తప్పుడు మాట్లాడొద్దు అనేది నా విజ్ఞప్తి. అది లేకపోతే తెలంగాణ వచ్చేది అంటే చాలా మంది పోరాటం ఆయన కూడా ఒప్పుకుంటాడు. కేసీఆర్ రాష్ట్రం తెచ్చింది ఆయన్నే, ఈ ఖ్యాతి ఆయనకే దక్కుతుంది అంటాడు.
అని ఒక నోటితోటి ఖ్యాతి తగ్గుతుందని ఇంకొకరితోటి ఆనవాళ్ళు కథం చేస్తా అని అది ఏ భాషనో అది ఎందుకో మాట్లాడతారో నాకు అర్థం కాదు. అది వారి మర్యాదకే వదిలిపెట్టడం మంచిది. చరిత్రను ఒకసారి గుర్తు చేసుకుంటే పోరాటం చేస్తే తెలంగాణ వచ్చిందా లేకపోతే సోనియమ్మ ఇస్తే తెలంగాణ వచ్చిందా సార్? అసలు పోరాటం సోనియమ్మ ఆ రోజు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి ఆమె తెలంగాణ ఇవ్వాలని ఆలోచించిన మాట నిజం. కానీ ఆంధ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె ఆటలు నడవనీయలేదు. కారణం ఏంటంటే ఆంధ్ర రాజకీయ నాయకులకు ఢిల్లీతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ నాయకులకు ఆ సంబంధాలు లేవు. కారణం ఏంటి? మన పూర్వకాలం నుంచి ఒకసారి చరిత్రను గమనిస్తే మనం నిజాం పరిపాలనలో పెరిగినాం, బ్రిటిష్ పరిపాలనలు కాదు. బ్రిటిష్ పరిపాలనలో చదువుకొని అప్పటి నుంచి ఢిల్లీతో సంబంధాలు పెట్టుకున్నవారు ఆంధ్రులు. తెలంగాణ వాళ్లకు నిజాం రాజ్యంలో ఉన్నాం కాబట్టి చదువు లేదు, కుయుక్తులు అన్నీ ఆలోచన లేదు. కాబట్టి మనం ఏం చేయలే. అంత వాళ్ళు అక్కడ ఉండి తెలంగాణ రాకుండా సోనియాకు ఉన్నా కూడా, మేడంకు ఉన్నా కూడా రాకుండా చేసే ప్రయత్నం జరిగింది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ ఆంధ్ర రాజకీయ నాయకులంతా ఎత్తుల మీద ఎత్తులేసి పై ఎత్తులేసి సినిమా యాక్టర్లను కలుపుకొని అందరిని కలుపుకొని పోయి మళ్ళీ కృష్ణ కమిటీని నాటకం అంటే మళ్ళీ కృష్ణ కమిటీ ఇప్పించారు, శ్రీకృష్ణ కమిటీ ఇప్పించారు. శ్రీకృష్ణ కమిటీ ఒక డ్రామా ఆడి అది 8వ అధ్యాయం అన్నది, లేకపోతే హైదరాబాద్తో కూడిన తెలంగాణ యుద్ధ అన్నది, రాయల తెలంగాణ ఎవరు ఎన్ని చేయాలో అని చేశారు. కానీ కేసీఆర్ గారి శాంతియుత ఉద్యమం ఇవన్నిటికి కూడా తెరదించింది. ఎప్పుడే కానీ మనం అర్థం చేసుకోవాలి, ఆనాడు మహాత్మా గాంధీ కూడా అంత శాంతియుతంగానే ఉద్యమాన్ని నడపటం వలన భారత స్వాతంత్రం వచ్చింది. అదే పంతాను కేసీఆర్ తీసుకోవటం వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. లేకపోతే యువకులందరూ తిరుగుబాటు చేసి వీళ్ళు రాళ్లతో కొట్టి వాళ్ళ తుపాకులతో కొడితే అల్లకల్లోలం అయిపోయి తలా ఒక్క ఉదికి వెళ్ళిపోతారు. అందువల్ల ఎప్పుడే కానీ శాంతియుత ఉద్యమాలు మంచి మంచి మునగాలను తలదించుతాయి. ఇవాళ ఏమైంది? ఆయన మీద కేసు పెట్టారు, ఎమ్మెల్సీని తీసుకుపోయి కేసు పెట్టారు. ఇలా ఈ కొట్టేసింది, క్వశ్చన్ లేదన్నది. మరి అంటే పరిపాలన చేసేటప్పుడు కొన్ని సలహాలు తీసుకొని పద్ధతి ప్రకారంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకుండా ఎట్లా పడితే అట్లా చేస్తాం అడ్మినిస్ట్రేషన్ అంటే పద్ధతి కాదు.